జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు చదువుతున్నది లింగయ్య సుంచు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట తప్పారని ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవినేని సుధిరెడ్డి సరూర్ నగర్ మున్సిపాలిటీ ఆఫీసు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట తప్పిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజల్ని రెచ్చగొట్టుకుంటూ మీరు ₹1 కట్టకండి, ప్రభుత్వం తొందరలో వస్తున్నది, మేము ఫ్రీగా చేస్తాము, మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ప్రజలతోటి వ్యాపారం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆ రోజు ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని గడ్డలెక్కి మళ్ళీ ఈరోజు ఇదే పాట పాడుతుంది, మరి డబ్బులు కట్టాలని చెప్పి ప్రజలు అంటుంది. కాబట్టి మేము ఈ వైఖరిని తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉన్నాం. మీరు ప్రభుత్వం బయట ఉన్నప్పుడు ప్రజలు రెచ్చగొట్టి ఫ్రీగా చేస్తామని చెప్పి ఎందుకన్నారు ఆ రోజు మాట? మరి ఆ మాట మీద నిలబడండి. ఈరోజు ప్రజలకు ఫ్రీగా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ లో ఫ్రీగా లేఅవుట్ రెగ్యులేషన్ చేయండి. తద్వారా 25 లక్షల మంది ప్రజలకు ఈరోజు స్వాంతన లభిస్తుంది, ఊరట లభిస్తుంది. కాబట్టి మీరన్న మాటని మీరు నిలబెట్టుకోమని చెప్పేసి మా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పెడితే ఒక ఫీజు పెడితే ఈ ఫీజు కట్టకూడదు, ఇది అన్యాయము, పేద ప్రజల మీద భారం మోపుతున్నారు, కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న కేబినెట్ హోదా గల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టుకు పోయి స్టే తెచ్చే ప్రయత్నం కూడా చేసింది. మరి అన్ని చేసిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలో మీరున్నారు, అధికారం మీ చేతుల్లో ఉంది. కాబట్టి దయచేసి 25 లక్షల మందికి ఫ్రీగా చేసి వాళ్ళకు ఊరట కలిగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వం ప్రతిపక్షం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. మీ అబద్ధాల మాటల్ని పక్కకు పెట్టండి. మీరైతే సూక్ష్మ వాగ్దానం చేసిందో ఎన్నికల్లో ఆ మాటలు నిలబెట్టుకున్న తరుణము ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. కాబట్టి ప్రజల్ని మోసం చేయకండి, ప్రజల్ని అన్యాయం చేయకండి, మీరన్న మాట మీరు నిలబెట్టుకోమని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ రేపు మళ్ళీ ఆ 2వ విడత కార్యక్రమంలో భాగంగా ఈ ఏఎంసీ గారు కానీ లేకపోతే జెర్సీ గారు కానీ రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఓవరాల్గా నేను కోరేది ఒకటే, మీరన్న మాట మీరు నిలబెట్టుకోండి, మీరు చెప్పిన మాట మీరు నిలబెట్టుకొని ప్రభుత్వ ప్రజలకు రిలీఫ్ ఊరట కలిగించండి అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఇందులో పాల్గొన్న అందరు నాయకుల కన్నా కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.